అడాప్టివ్ హ్యూమన్ ఇమ్యూనిటీ, సెల్యులార్ ఇమ్యూనిటీ అనండి, హ్యూమరల్ ఇమ్యూనిటీ అనండి, అనేది అంటే మన శరీరం వచ్చినటువంటి ఒక వైరస్ని కానివ్వండి, ఒక బ్యాక్టీరియంని కానివ్వండి, ఏదన్నా ఒక ప్యాథోజన్ని కానివ్వండి, ఎలా ఎదుర్కొంటుంది అనేటువంటి అంశానికి సంబంధించింది. దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే ఇమ్యూనిటీ అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది సెల్యులార్ ఇమ్యూనిటీ అయితే, రెండోది హ్యూమరల్ ఇమ్యూనిటీ. సెల్యులార్ ఇమ్యూనిటీ అంటే శరీరంలో ఉన్నటువంటి కణాల వలన వచ్చేటువంటి ఇమ్యూనిటీ. హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే శరీరం తయారు చేసేటువంటి చిన్న చిన్న ప్రోటీన్స్, దేన్నైతే మనం యాంటీబాడీస్ అంటామో, వాటి ద్వారా వచ్చేటువంటి ఇమ్యూనిటీ. సో ఏ జబ్బు వచ్చినా, ఒక చిన్న జలుబు నుంచి అతి ప్రాణాంతకమైనటువంటి ఇన్ఫెక్షన్ వరకు అన్ని జబ్బులకి మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పోషించే పాత్ర దాదాపు ఒక యుద్ధరంగంలాగా ఉంటుంది. అంటే 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ, లేదా ఒక దేశంలోకి టెర్రరిస్టులనండి, తీవ్రవాదులనండి చొరబడితే వచ్చేటువంటి రెస్పాన్స్ లానే ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే కనుక, ఎప్పుడైతే బయట నుంచి ఒక ఆక్రమణ వస్తుందో శరీరంలోకి, ఫస్ట్ రెస్పాండ్ అయ్యేటువంటి సెల్స్ ఎప్పుడు కూడా న్యూట్రోఫిల్స్ అంటాం మనం, లేదా పాలిమార్ఫో న్యూక్లియర్ లుకోసైట్స్ అంటాం. సో ఈ సెల్స్, తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్ జాతికి చెందినటువంటి కణాలు వెంటనే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ జరిగిందో, అది గొంతులో కావచ్చు, ఊపిరితిత్తుల్లో కావచ్చు, మ్యూకోజల్ ఏరియాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి న్యూట్రోఫిల్స్ వెంటనే అటాక్ చేయడం జరుగుతుంది. వైరస్ని అటాక్ చేసి దాన్ని నియంత్రించడానికి కంప్లీట్గా ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రయత్నం డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. వాటి మీద వీటి దగ్గర ఉన్నటువంటి అన్ని కెమికల్స్ని ఇచ్చిపెట్టడం, దాన్ని తినడానికి ఇది ప్రయత్నం చేయటం, తినేసి దాన్ని డైజెస్ట్ చేసేసుకోవడానికి ఇది ప్రయత్నం చేయటం, ఇలా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాలన్నిటితో పాటు సైమల్టేనియస్గా అవి వెంటనే, ఎప్పుడైతే ఒక దాడి జరిగిందో వెంటనే అవి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వెనకాలన్నటువంటి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లింఫోసైట్స్కి అది కమ్యూనికేట్ చేస్తాయి న్యూట్రోఫిల్స్ అనేవి. ఈ అంశాన్ని మనం కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్లో కానివ్వండి, వేరే ఇన్ఫెక్షన్స్లో కానివ్వండి, ఒక సిబిపి ద్వారా మనం గమనించవచ్చు. మొదటి 2 రోజుల్లో ఎప్పుడు కూడా, జ్వరాల్లో మనం ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే న్యూట్రోఫిల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ 3వ రోజు తర్వాత నుంచి లింఫోసైట్ శాతం రక్తంలో పెరగడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, లింఫోసైట్స్ అనేవి శరీరంలో ఉన్నటువంటి మజ్జాధాతువులు, అంటే మన బోన్ మ్యారోలో కానివ్వండి, లివర్ స్ప్లీన్ లాంటి సైట్స్లో కానివ్వండి, థైమస్ లాంటి సైట్స్లో కానివ్వండి ఉండటం వల్ల అవి రిక్రూట్ అయ్యి న్యూట్రోఫిల్స్ వాటికి మెసేజ్ ఇవ్వడం ద్వారా, మన మీద ఈ ఆక్రమణ జరిగింది, మీరు రావాల్సిన అవసరం ఉంది, మీరు వచ్చి ఫైట్ చేయాలి అని వాటి కమ్యూనికేట్ చేయగానే వెంటనే అవి రంగంలో దిగుతాయి. ఈ లింఫోసైట్స్లో అనేక రకాలైనటువంటి సెల్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ అనేవి డైరెక్ట్గా యుద్ధరంగంలో దిగే వైరస్ తోటి పోరాడే జాతికి చెందినటువంటి కణాలు. బి లింఫోసైట్స్ అనేవి వైరస్ దగ్గరికి వెళ్ళి దాని మంచి ఫోటో తీసుకొని, రకరకాల యాంగిల్స్లో దాన్ని ఫోటో తీసుకొని, లేదా దాని యాంటీజెన్స్ని గుర్తుపెట్టుకొని తిరిగి వెనక్కి వచ్చేసి తమ స్థావరానికి తమ వచ్చేసేసి అక్కడ కూర్చొని వాటి ఫ్యాక్టరీల్లో అవి తయారు చేసేటువంటి క్షిపణులు లేదా యాంటీబాడీస్ని తయారు చేసి వాటి ద్వారా వాటి స్థావరాల నుంచి వాటిని అటాక్ చేయటం అనేదాన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. సో టీ లింఫోసైట్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి ముఖ్యమైన కారణం అయితే, బి లింఫోసైట్స్ అనేవి హ్యూమరల్ ఇమ్యూనిటీని, యాంటీబాడీస్ అనేటువంటి చిన్న చిన్న ప్రోటీన్స్ని తయారు చేసి వాటి ద్వారా తమ స్థావరం నుంచే వాటిని రిలీజ్ చేసి, ఆల్మోస్ట్ మన మిసైల్ టెక్నాలజీ లాగా ఇంత దూరంలో కూర్చొని ఇక్కడి నుంచి మిసైల్ వేయటం కానివ్వండి, ఇక్కడి నుంచి షూట్ చేయటం కానివ్వండి, అలాంటి టెక్నాలజీ ద్వారా ఇవి వాటిని వైరసెస్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ ఆ వైరస్ని వెళ్ళి పట్టుకొని దాన్ని న్యూట్రలైజ్ చేసేసి దాన్ని చంపేటువంటి మెకానిజం కలిగి ఉంటాయి. సో దీన్ని మనం హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. సో బాడీ అనేది ఎప్పుడు కూడా సమిష్టిగా వీటినన్నింటినీ కలుపుకొని పనిచేయటం జరుగుతుంటుంది. ఫస్ట్గా వచ్చినటువంటి దాడిని తిప్పడానికి న్యూట్రోఫిల్స్, వాటి వెనకాలే మ్యాక్రోఫేజెస్ అనేటువంటి రక్త కణాలు, అంటే అవి చంపేసినటువంటి సెల్స్నంతా, ఆ చెత్తనంతా ఏరి పారేయడానికి వచ్చేటువంటి మ్యాక్రోఫేజెస్, వాటి తర్వాత వచ్చేటువంటి లింఫోసైట్స్, వాటిలో టీ లింఫోసైట్స్ డైరెక్ట్గా అటాక్ చేసి చంపేటువంటి టీ లింఫోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు. వెరాస్ బి లింఫోసైట్స్ అంటే వాటిని ఓన్లీ ఐడెంటిఫై చేసి దీని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ వైరస్లో వీక్ పాయింట్ ఎక్కడుంది, దీన్ని ఎలా నియంత్రించాలని ఐడెంటిఫై చేసి తిరిగి తమ స్థావరాలకు వెళ్ళి
అక్కడ యాంటీబాడీస్ క్రియేట్ చేసుకొని ఆ యాంటీబాడీస్ ద్వారా అటాక్ చేసేటువంటి బి లింఫోసైట్స్. ఈ ప్రాసెస్ మొత్తం కలిపి మనం దాన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీగా వ్యవహరించడం జరుగుతుంటుంది. ఈ రక్షణ వ్యవస్థ వల్లనే మనం ఇన్ని క్రిములతో కూడినటువంటి ఈ ప్రపంచంలో నిర్భయంగా ఎటువంటి జంకు బెరుకు లేకుండా మనం హాయిగా తిరగగలుగుతున్నాం, గాలి పీల్చగలుగుతున్నాం, ఏదంటే అది తినగలుగుతున్నాం. ఏనాడైతే ఈ వ్యవస్థ దెబ్బతింటుందో లేదా ఈ వ్యవస్థ దీని యొక్క పనితనాన్ని మానేస్తుందో మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ డిజార్డర్స్ అనేటువంటి కండిషన్స్ మనం బాగానే పడుతుంటాం. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి సూక్ష్మక్రిమి అయినా మనని అటాక్ చేసి మన ప్రాణం మీదకి తీసుకొచ్చే జబ్బులు తెచ్చేటువంటి అవకాశాలు ఎంతన్నా ఉంటాయి. ఇది క్లాసికల్గా మనం చూసేది హెచ్ఐవి లేదా ఎయిడ్స్ లాంటి జబ్బుల్లో దీన్ని మనం చూడటం జరుగుతుంది. కోవిడ్ విషయానికి వస్తే ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితి మనకు ఉండట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్లో ఎప్పుడు కూడా మనకి హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ కనపడుతుంది. అంటే బాడీ అనేది అతిగా రెస్పాండ్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్సే కనపడుతున్నాయి తప్పించి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగా కనిపిస్తున్నాయి, అన్లెస్ స్టీరాయిడ్స్ అనేవి అతిగా వాడటం జరిగితే తప్ప. సో దీన్ని మనం హ్యూమన్ ఇమ్యూన్ రెస్పాన్స్గా కానీ లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీగా కానీ మనం తీసుకోవచ్చు.